వెల్కమ్ టు PL24 న్యూస్. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో భాగంగా నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచిండు. ఇప్పుడు మనం గాంధీ భవన్లో ఉన్నాము. వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విజయోత్సవ ర్యాలీలు ఎలా జరుపుకుంటున్నారో ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. అన్న, నవీన్ యాదవ్ అన్న గెలిచినందుకు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నవీన్ యాదవ్ అనే కామన్ మ్యాన్ కాకుండా ఒక వ్యవస్థ అక్కడ శ్రీశైలమైన యాదవ్ కొడుకు అని పేరుంది. దానికి ముస్లిం ప్రజలందరూ దానికి ఐకమత్యంగా పనిచేసింది. అదర్ పార్టీస్ కూడా బాగా కష్టపడ్డా కానీ వాళ్ళు విజయం సాధించలేకపోయారు. ప్రజలందరూ అభివృద్ధికే చూస్తున్నారు. అందువలన అభివృద్ధికి ఓటేసింది. ఇంకోటి వాళ్ళు బోకసింగ్ ఓట్ అంటారు, అది ఇది అంటారు. బోకసింగ్ ఓట్ ఎప్పుడు నడది. అన్ని పార్టీలు నడుస్తాయి, కాంగ్రెస్ పార్టీలో బోకసింగ్ ఓట్ అనేది లేదు. ఎందుకంటే మా ప్రజానాయకుడే కొట్టాడుతుండు బోకసింగ్ ఓట్ మీద. ఆ తప్పు మేము చేయలేము కదా, అందువలన విజయం సాధించాము. అన్న, ఇప్పుడు ఇతర పార్టీ వాళ్ళు కూడా చాలామంది నవీన్ యాదవ్ అన్న గురించి, శ్రీశైలం అన్న గురించి కూడా వీళ్ళు రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంది అది ఇదని చాలా కామెంట్లు చేస్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారన్న? అది అనుమూల కారణం. ఇప్పుడు రౌడీ షీటర్గా ఉండేది దట్ ఈస్ వాట్ ఇస్ వాట్. ప్రస్తుతం ఎట్లా ఉండేది ముఖ్యం. ప్రజలు దానికి ఆలోచించారు. కానీ ఏ సమస్య ఉన్నా పేదలకు ప్రజలకు ఎవరైనా ఉంటే తప్పకుండా సాయం చేస్తాడు. నవీన్ ఉద్దేశంతోనే చేశాడు. అంటే ఎవరికైతే ప్రెషర్ ఉండదు ఆ నాయకుడు ఏం చేయలేడు. ప్రజల్లో ప్రెషర్ ఉన్నప్పుడే వాడు ఏమైనా సాధించగలడు. పని సాయం 100 మందికి న్యాయం చేయడం ఎవరితోని కాదు, 80 మెంబర్స్ సాయం చేయగలుగుతాడు. మనవాడు వేరేవాడు అని ఉంటుంది చాలామంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్క వ్యవస్థకు ఉంటుంది. అందరూ అదే కాపాడుకుని గెలిచిండ్రు. నవీన్ యాదవ్ గెలిచింది యాక్చువల్గా. ఓకే, నవీన్ అన్న కూడా చాలా సంవత్సరాల నుంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు ఇతర పార్టీ వాళ్ళు కూడా గెలవకపోవడానికి కారణం ఏంది, నవీన్ అన్న గెలవడానికి కారణం ఏంది? అలాగే ఇప్పుడు చాలా వరకు కాంగ్రెస్ మిగతా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ఇదివరకు చేసిన హామీలు ఏమీ ఇవ్వలేదు, మీరు వాళ్ళకు ఓటేస్తే ఇంకా ఆగమవుతాము అని చాలామంది చాలా మాటలు చెప్పారు. దాని గురించి మీరేమంటారు? నవీన్ అన్న లాస్ట్ టైం కూడా పోటీ చేసి ఎంఐఎంతో పోటీ ఓడిపోయాడు. ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయాడు. అప్పుడు మెజార్టీ కూడా చూపెట్టిండు, ఇప్పుడు కూడా చూపెట్టిండు. ఇప్పుడు పార్టీ బలంగా ఉంది కాబట్టి మా పార్టీ సెలక్షన్ చాలా వెరీ గుడ్. ఆ వ్యక్తి అయితే గెలుస్తా ఉద్దేశంతో ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. విజయం కూడా సాధించిండు. అది కాకుండా సొంత ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆయన చాలా పట్టు ఉంది. కార్యకర్తలు కానీ ముఖ్యంగా ఏంటంటే పెద్దలు మృదులు ఉంటారు కదా, వాళ్ళకు పరిపూర్ణంగా సాయం చేస్తాడు. ఈ డిఫెక్ట్ అనేది ఉండదు ఇప్పుడు ఈసారి జూబ్లీహిల్స్లో. భూమి ఆక్రమించుకోవడం, ఇల్లు లాక్కోవడం అది ఉండదు. నవీన్ గెలిచిందంటే ఖతం, క్లోజ్, చాప్టర్ క్లోజ్. రౌడీజం ఎక్కడ లేదు. ఎవరు ఆకలితో ఉంటే వాడు రౌడీ తాగేస్తాడు. హైదరాబాద్లో పరిస్థితి రౌడీ ఎవరు కాదు. కాంగ్రెస్ పార్టీ రౌడీలోకి ఎక్సెప్ట్ చేయరు. ఫస్ట్ నవీన్ యాదవ్ గుడ్ పర్సన్. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా? నవీన్ అన్న వచ్చినాక ఇంత ముందుకు ఇప్పటికీ ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా? తప్పకుండా జరుగుతుంది. నవీన్కు ఉన్న ఫెచ్చింగ్లో డైరెక్ట్ నవీన్ సీఎంతో మాట్లాడి కూడా పనిచేపి సత్తా ఉంది. అంటే ఆయన మీద అభిప్రాయం మంచిగా ఉంది. విద్యావంతుడు, మెతుగా మాట్లాడతాడు, అందరితో కలిసిమెలిసి ఉంటే అలవాటు ఉంది. అక్కడనే పెరిగి బతికింది కాబట్టి అందరూ గౌరవించారు ఆయనకి. ముఖ్యంగా ముస్లిం సమాజంలో చాలా పట్టు ఉంది ఆయన, కాబట్టి విజయం సాధించాడు. ఓకే, మంది మాట్లాడుతున్న మాటలు ఏంటంటే వీళ్ళు గెలవకపోతే ఇప్పుడు వచ్చే పథకాలన్నీ ఆపేస్తాము, మిమ్మల్ని ఇబ్బంది పెడతాము అని బెదిరించి మరీ ఓట్లు వేసిండ్రు అని చాలా వరకు మాటలు వినబడుతున్నాయి. దానికి మీ సమాధానం అన్న? పథకాలు ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దానికి ఆపడానికి ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు. అమలు అయిపోయింది. దాని సమాజం చెప్తూ అలవాటు వాళ్ళకు. రాజకీయ నాయకుడు ఎప్పుడైనా గొంగడి కాల్చి వెళ్ళడం మీద అలవాటే కదా అది. అదే రీసెంట్గా ఒక ప్రచారంలో సీఎం గారు కూడా పథకాలు ఆపేస్తా అని ఒక మాట ఇలా అన్నారు. దానికి అలా చెప్పలే. వేరే పార్టీ అభ్యర్థి గెలిచినట్టయితే మీకు ఇబ్బంది పడుతుంది, వాళ్ళకు మనం ఫుల్ ఫేర్ చేయలేకపోతే మీరు అభివృద్ధికి రాలేరు, మేము ఉంటుంది మీకు అభివృద్ధి చేయగలదు, 3 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి మీరు మాకు గుర్తించండి, ఒకసారి అవకాశం ఇవ్వండి యువకుడు అని చెప్పారు. దానికి వేరే విధంగా మాట్లాడుతున్న వాళ్ళు అలవాటు వాళ్ళది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇది ఇక్కడ గాంధీ భవన్లో సీనియర్ నాయకులు వాళ్ళు చెప్తున్న మాటలు. థ్యాంక్ యూ.